వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులో చంద్రబాబు ప్రచారంపై రాజకీయ చర్చలు. అభివృద్ధి దృక్పథాన్ని వివరించిన చంద్రబాబు ప్రసంగం. మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు. జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతున్న వ్యాఖ్యలు. హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలను ఖండించిన సంజయ్. టీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రచారం అవాస్తవమన్న బండి సంజయ్. కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందన్న కేంద్ర మంత్రి ఆరోపణలు. బీజేపీ స్వతంత్రంగా రాజకీయాలు చేస్తుందని సంజయ్ స్పష్టం. దస్తగిరి కేసులో జగన్ పాత్రపై మంత్రి పార్థసారథి ఆరోపణలు. నేర రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదమన్న మంత్రి. పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేసిన పార్థసారథి. కేసులో నిజాలు వెలుగులోకి రావాలని మంత్రి పిలుపు. ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న పొన్నం. కార్మిక డిమాండ్లపై కమిటీ ఏర్పాటు చేశామన్న మంత్రి వ్యాఖ్యలు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామన్న పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి స్పష్టం. కేసీఆర్ ప్రసంగానికి భారీ ప్రజాదరణ అన్న హరీష్ రావు. రేవంత్ ప్రసంగానికి తక్కువ స్పందన వచ్చిందన్న వ్యాఖ్యలు. ప్రజల్లో కేసీఆర్ ప్రభావం కొనసాగుతుందన్న హరీష్ అభిప్రాయం. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందన్న హరీష్ రావు. కేసీఆర్ ప్రసంగానికి వచ్చిన ప్రజాదరణపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాట్లాడిన ప్రసంగాన్ని లక్షలాది మంది వీక్షించగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని తక్కువ మంది మాత్రమే చూశారని పేర్కొన్నారు. ఇది ప్రజల్లో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందో చూపుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వానికి ఇంకా ప్రజల్లో విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కితే ప్రజా మద్దతు తమ వైపే ఉందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్ లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్ లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైటు 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000? అది 54, ఇది 2000. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్మికుల సమస్యలను పరిశీలించేందుకు 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలను కమిటీ ముందు వినిపించాలని సూచించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతిరోజు లక్షలాది మంది ఆధారపడే ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి దస్తగిరి హత్య కేసుపై కీలక ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో జగన్మోహన్ పాత్రపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన రాజకీయ శైలిని విమర్శించారు. నేర రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరమని పేర్కొంటూ బాధ్యతాయుత నాయకత్వం అవసరమని అన్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలని, నిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశం ద్వారా ప్రజల దృష్టిని ఈ అంశంపై మళ్లించే ప్రయత్నం చేశారు. ప్రజల్ని బెదిరించి
కారు చౌకగా అమాయకుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చిత్రహింసలు చేసి భూములన్నీ కూడా లాక్కున్న విషయం ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను దస్తగిరి గారి ఇంట్లో దాదాపు 150-175 డాక్యుమెంట్స్ దొరికినాయి అంటే 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పరిపాలన ఏంటి, కడపలో చేసిన కార్యక్రమాలు ఏంటో కూడా స్పష్టంగా అర్థమవుతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, ఈయన కడప జిల్లా గూడూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైన గృహాన్ని నిర్మించిన విషయం వాస్తవా కాదా? ఇప్పుడు కూడా గృహప్రవేశం జరగలేదు. అది వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను దస్తగిరికి మాకు సంబంధం లేదని చెప్పేసి కడప వైసీపీ నాయకులు చెప్పే దమ్ముందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. ఆయనకి అంతేకాకుండా రామాంజరెడ్డి పేరు మీద 30 దాకా డాక్యుమెంట్స్, ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడి పేరు మీద 30 డాక్యుమెంట్స్, రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి గారు అరుణ్ కుమార్ గారి పేరు మీద మరికొన్ని డాక్యుమెంట్లు. వీళ్ళంతా ఎవరికి బినామీలు అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఈ విధానం ప్రజాస్వామ్యంలో అంటే ఎంతో కొంతమంది అయినా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఈ పార్టీలో ఉంటారని చెప్పేసి ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. నేను అసలు ఈ విధానాల్ని మీరందరూ ఆమోదించగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను నాగుపాము నీడ కిందుండి ఏదో నీడలో ఉన్నామని చెప్పేసి బీజేపీలో హరీష్ రావు చేరుతారన్న వార్తలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు కోసం హరీష్ ప్రయత్నిస్తున్నారని వస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. కాంగ్రెస్ ఈ విషయంపై మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ స్వతంత్రంగా రాజకీయాలు చేస్తోందని, ఎవరితోనూ రాజీ పడదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేశారు. ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. సార్, సంజయ్ గారు ఇప్పుడు బీజేపీ నేతలతోని హరీష్ రావు భేటీ అయినాడని చెప్పేసి నిన్న బాగా ప్రచారం జరిగింది కదా, మీతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఎవరు తెలుసా, అలిగిపోయారు. జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుట్లేదు, అలిగిపోయారని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి వెళ్ళాలని ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడాడ కలిసిండు, ఎవరు కలిసిండు, బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాడ. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయిందని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ కు బీజేపీ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తారా? అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ తోని ఇది అనేది ప్రజల వాళ్ళు నమ్మలేరే. ఇక మీరు అడుగు పని చేయరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ముసలిపోయారు, మేము ముసలిపోయారు. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేసినామా? ఎప్పుడన్నా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్లో అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు అయ్యారు. ఎవరు గవర్నమెంట్లో అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా, మేము కలిసాం. ఎప్పుడైనా ఇప్పుడు కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. చెన్నైలో చేసిన ప్రసంగాల్లో అభివృద్ధి, మౌలిక వసతులపై తన దృష్టిని వివరించారు. ప్రధాని మోదీ దృష్టి దేశ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల అభివృద్ధిపై కూడా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మద్దతుదారులు ఆయన అభివృద్ధి దృక్పథాన్ని స్వాగతిస్తుండగా, విమర్శకులు రాజకీయ ఉద్దేశాలను ప్రశ్నిస్తున్నారు. Always is thinking what is happening globally, how to do beyond global best practices, either administration, either reforms, either technology, you name anything. That is where I am admiring him. Long back, 30 years back, I started technology, majority you are aware. I am asking, today where is Chennai? Chennai airport, one of the
oldest airport. Recently they developed again airport. Is it comparable to Hyderabad and Bangalore? When I developed Hyderabad, that is during Vajpayee period, then Bangalore also followed me, that model. After I got that model, that is a PPP model, 5,000 acres of land, one of the best airport. Then Karnataka followed that model. Now they improved further, one more terminal, one of the best in India, most experienced center. Now I am building one more airport better than both of these two. That is in Amaravati. Next version of airport. Where is Tamil Nadu? Why? That is where PM is encouraging people to move forward. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. పేదల జీవితాలను దెబ్బతీసే చర్యలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లను కోల్పోయిన కుటుంబాల బాధను ప్రభుత్వం గుర్తించడం లేదని పేర్కొన్నారు. పేదలపై అన్యాయం చేస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను నష్టపరచడం సరికాదని అన్నారు. ఉరిదీసేటువంటి అవకాశం ఉందట. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక 14 సంవత్సరాలు ఉద్యమం చేసినందుక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రం ఎడారిగా ఉన్నటువంటి రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు తీసుకొచ్చినందుక, గొప్పగా పంటలు పండించినందుక, దేశంలో ఎక్కడ లేనటువంటి రైతు బంధు అనే పథకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి 80 లక్షల మందికి పంట పెట్టుబడి సహాయం చేసినందుక, 200 ఉన్నటువంటి పెన్షన్ 2000 చేసినందుక, 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, పండించిన వడ్లను మొత్తం కొన్నందుక, గ్రామాలను మొత్తం అభివృద్ధి చేసినందుక, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినందుక ఉరియాలి కేసీఆర్ ను. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అసలు నిన్ను ఎన్నిసార్లు ఉరియాలి? నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు 2.5 సంవత్సరాలుగా వాటిని పట్టించుకోకుండా, పైగా గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ నువ్వు కాలయాపన చేస్తూ ప్రజలను పిచ్చోళ్ళను చేసి ఆడిస్తున్నందుకు నిన్ను ఎన్నిసార్లు ఉరి తీయాలో ఒక్కసారి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడినావు, ఎన్ని మాయమాటలు చెప్పినావు, ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినావు. 420 హామీలు ఇస్తావా? ఒక్క హామీ అన్న అమలు చేసినావా? 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అన్నా సజావుగా ఇయ్యాల అమలు చేసినావా? నీకు సిగ్గుందా అసలు మాట్లాడేందుకు? కేసీఆర్ గారిని పట్టుకొని మనిషివా నువ్వు మాట్లాడేందుకు? ఆయన సమాధి మీద నీ జెండా పెడతావా? నీ సమాధి మీద జెండా పెట్టి, నీ సమాధి మీద ప్రజలు తొక్కేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడు కాదు. అంటే ఈ హరాస్మెంట్ మాటలే చేసుకున్న జాలగాను. ఇప్పటికే వేల మంది జీవితాలతోటి నీ హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కావచ్చు, నువ్వు హైడ్రా పేరు చెప్పి పేద ప్రజల ఉసురు తీస్తున్నది చాలదా? ఈ దొక్కుతున్నావు కదా, నువ్వెవరు దొక్కుతున్నావు? పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ ఏపీ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉందని, తనను అన్యాయంగా డిస్మిస్ చేసిందని ఆరోపించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వడం లేదని, ఉద్యోగ సంఘాలు నిరసనలు చేస్తున్నాయని గుర్తు చేశారు. గతంలో తాను ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేశానని తెలిపారు. ఇలాంటి చర్యలతో తనను భయపెట్టలేరని స్పష్టం చేశారు. చట్టపరంగా పోరాటం చేసి నిజాన్ని బయట పెడతానని అన్నారు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒక ఆరోపణతో నన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో జేఏసీ చైర్మన్ వెంకన్న ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన ఆకాంక్షలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ సంస్థల్లో ప్రజాపాలన లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం, జీతాలు, భద్రత వంటి కీలక అంశాలు నిర్లక్ష్యం అవుతున్నాయని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని కోరుతూ ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలని డిమాండ్ చేశారు.
ఎలాంటి స్పందన వారి నుండి రాలేదు. మార్చి 13 తారీఖున సమ్మె నోటీసు జేసీ ఆధ్వర్యంలో ఇస్తే దాదాపుగా 40 రోజులు 41 రోజు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం పట్ల మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఆంక్షలనే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే ఇప్పుడు ఉన్నది. ఈరోజు మన పూర్వీకులు మీరు మేము అందరం కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి ఈ ఆర్టీసీ ఆస్తులను స్థలాలను ఈ ఆర్టీసీ భూములను మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుంటే మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? కనీసం కొద్దినన్నా మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఈ సమ్మెకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఇద్దరు రాజకీయంగా పరస్పరం సహకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు. కేవలం కొన్ని బ్యారేజీలకే విచారణ పరిమితం చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు నిజాలు తెలియకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవని అన్నారు. మేము ఆ రోజు డిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఆ కట్టడాల మీద జరిగినటువంటి ఒక అవకతవకల మీద నాణ్యత మీద మేము మాట్లాడినాం. మీరు అది తీసుకొని ఇంకా దాన్ని ఎంక్వైరీ చేయలేదు. మీకు ఉండొచ్చు కృతజ్ఞతలు, కేసీఆర్ గారిని కృతజ్ఞత ఉండొచ్చు, ఎందుకంటే మీకు నోట్ టు ఓటు కేసులో వారు రక్షించారు. ఇప్పుడు మీరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరంలో. దయచేసి తెలంగాణ ప్రజలతో మీరు ఆడుకోకండి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. మీరు కేవలం ఇద్దరు కూడా భయపడి బీజేపీ యొక్క పెరుగుదలతో భయపడి ఈరోజు ఈ ఇద్దరు కూడా నాటకాలు చేస్తున్నారు. ఒకడు అక్కడ మీటింగ్ పెడతాడు, ఒకడు ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో పస ఉండదు, ఏముండదు. మీ ఇద్దరు ఒక్కొక్కరు కాలు మొక్కుని ఒకరికొకరు రక్షించుకుంటారు. మా కాలు మొక్కాల్సిన అవసరం ఎవరు లేరు, అవసరం కూడా లేదు. మేము ప్రజల కాలు మొక్కుతాము. ఇద్దరిని మీరు అర్థం చేసుకున్నారు. బీజేపీకి అవకాశం ఏం చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నిన్న 2 సభలు కూడా రాజకీయమైన ప్రభావం తెలంగాణలో లేదు అని స్పష్టం చేస్తాం. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. కాంట్రాక్టర్లను బెదిరిస్తూ టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా ఉన్న అదే సంస్థకు పనులు ఇవ్వడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణకు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజల డబ్బుతో జరిగే ప్రాజెక్టులో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏదైతుందో అది కాళేశ్వరం కట్టిన సంస్థనే మూసిని కూడా డెవలప్ చేస్తామనేటువంటి పేరు మీద ముందుకు వస్తా ఉంది. ఇద్దరు అట్లే తిట్టుకుంటూ ఉండండి, బట్ కేసులు పెట్టుకోవద్దు, అరెస్టులు చేయొద్దని వాళ్ళ లావాదేవీలన్నింటినీ సాఫ్గా నడుపుతున్నటువంటి సంస్థ కాళేశ్వరం నిర్మాణం లోపల ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ. అందుకని ఈయన సిబిఐ విచారణ ఈయన అడిగాడు, ఆయన అట్లే నడిపిస్తా ఉంటాడు. నిన్న నీళ్ల శాఖ మంత్రి అనుకుంటాడు పోయి చెప్తున్నాడు, దోషులను ఎవరిని వదిలిపెట్టం. ఎన్ని రోజులైంది సార్? జగిత్యాలలో జరిగిన సభపై తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వయసైన నేతలను యువకులుగా చూపించడం రాజకీయంగా సరైంది కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిజమైన యువతకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం కొందరినే ముందుకు తెస్తున్నారని విమర్శించారు. కొత్త రాజకీయ పార్టీ ద్వారా యువతకు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు సరైన గౌరవం లేదని కూడా ఆరోపించారు. యువత మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త మార్పు అవసరమని ప్రజలు కూడా దీనిని గుర్తించాలని అన్నారు. పార్టీలో యూత్ కి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి యంగ్ పార్టీగా ఉండేటటువంటి కొత్త చేంజ్ తీసుకొచ్చే పార్టీ వైపు ప్రజలు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది
నిజంగా శోచనీయం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు దావా వసంత తీవ్రంగా స్పందించారు. జీవన్ రెడ్డి చేరికపై సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టుతూ ఆయన రాజకీయ స్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోలేక బీఆర్ఎస్ లో ఉండలేక అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉంటుందంటూ చెప్పారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ శ్రేణులన్నీ మద్దతుగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మీడియా కీలక పాత్ర వహించినందుకు మా అందరి పక్షాన కూడా మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించి జిల్లా పార్టీ అధ్యక్షులు విజయసాగరరావు గారు, మా కొప్పు ఈశ్వరన్న గారు, అదేవిధంగా మా చిమ్మడ లక్ష్మీనరసింహారావు గారు, సుంకి రవిశంకర్ అన్న గారు, మరి మా లోక బాపురెడ్డి గారు, అర్చరణ అన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మరి జీవనన్న గారితో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే క్రమశిక్షణమైన కార్యకర్తలుగా అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ మాటలు వినాలని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ స్థాయిలో అయినా కూడా అటు జీవన్ రెడ్డి గారి అభిమానులైనా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితోటి అధిష్టానం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మరి ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబం లాగా మనం అందరం కూడా జైత్యాల్ జిల్లాను మన పెద్దలందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సమస్య మీద ప్రశ్నించే గొంతుకై పోరాడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇవాళ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉంటే జీవన్ రెడ్డి గారి చేరికనట ఉద్యమకారులు బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇలా ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, ఇలా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నిన్న కేసీఆర్ గారి సమక్షంలో కండవా కప్పుకున్నారు. జిల్లా పార్టీ ఆఫీసులో కండవా కప్పుకొని బాజాప్తాగా ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలు నీ ఏ పార్టీ నాయనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టినాం, నీ చుట్టుపక్కల అందరేమో కాంగ్రెస్ కండవాలు కప్పుకొని కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెబుతున్నప్పటికీ వాస్తవానికి వేరే రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీతో సంబంధాలను కొనసాగిస్తూ తన రాజకీయ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ అనుబంధానికి చంద్రబాబు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ముందు ఒకలా లోపల మరోలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని, త్వరలో నిజాలు బయటపడతాయని చెప్పారు. రాజకీయాల్లో పారదర్శకత అవసరమని నాయకులు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారిది చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది, 66 స్థానాలు ఉన్నాయి. నీకెందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులను నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పి జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నిన్నటి సభ నేను అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో ఇలా పెద్ద ఎత్తున. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ముగింపు దశ వచ్చిందని ప్రభుత్వ విప్ బాల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జీవన్ రెడ్డిని భేటీని కేవలం రాజకీయ నాటకంగా అభివర్ణిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని అన్నారు. ప్రజల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ పై వ్యక్తిగతంగా కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ధైర్యం ఉంటే ప్రజల ముందుకు రావాలని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రా వంటి సంస్థలపై విమర్శలు చేయడం వెనుక వ్యక్తిగత అసహనం ఉందని ఆరోపించారు. ప్రజలకి మీ వల్ల ఒరిగేదేమి లేదు, వచ్చేదేమి లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల మీకు అపారమైన గౌరవము ఉంటే నిన్న మీరు ఆ రకంగా మాట్లాడకపోతుండే. నిన్న మీ మాటల్లో కూడా మీ మదము, మీ బలుపు, మీ కొవ్వు చాలా స్పష్టంగా కనబడ్డది. మీరు చేసిన తప్పులకి ప్రజలు మిమ్మల్ని నీలకేసి కొడితే
ప్రజలు తప్పు చేసిరని చెప్పి నిన్న కూడా ప్రజల్నే నిందిస్తున్నావు, నిన్న కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నావు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొంగతనం చేసిండని చెప్పి సరే నేను మా పార్టీ నాయకులు మాట్లాడితే రాజకీయ పరంగా విమర్శించారు అనుకోవచ్చు, కానీ కన్న కూతురు కేసీఆర్ కన్న కూతురు తోడబుట్టిన కేటీఆర్ చెల్లె వాళ్ళ కుటుంబ సభ్యురాలు తనే బయటికి వచ్చి అడ్డగోలుగా వాళ్ళని రాక్షసులు రాబందులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రని చెప్పి వాళ్ళు మాట్లాడింది. సొంత బిడ్డనే తండ్రి పైన అంత నీచానికి దిగజారి వాస్తవాలు చెప్తుంటే, సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి నీ పైన విమర్శలు చేస్తుంటే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకసారి పునరాలోచించుకోవాలి కేసీఆర్ గారు అలియాస్ దుబాయ్ శేఖర్ గారు. ఇవన్నీ పక్కన పెట్టి నీతి మాటలు మాట్లాడి మీ బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఒళ్ళు పులకరించనీకి లేదా పార్టీ ఎవరు వీడకుండా కాపాడుకునే ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ చాప్టర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ముగిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి